హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్. చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం బాదుషాలను ప్రిపేర్ చేస్తున్నామండి. జ్యూసీగా ఉండే బాదుషాలను మనం ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. దీన్ని నేను హెల్దీ అండ్ టేస్టీగా గోధుమ పిండితో ప్రిపేర్ చేశానండి. మనకి గోధుమ పిండి అనే ఫ్లేవర్ కూడా మనకి ఎక్కడా తగలకుండా నోట్లో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ న్యూ ఇయర్ సందర్భంగా నేను మీ అందరి నోళ్ళను తీపిచ్చేయాలనే ఉద్దేశంతో నేను ఈ రెసిపీని ప్రిపేర్ చేశానండి. ఇలా నేను చెప్పిన పక్కా కొలతలతో చేసుకోండి. రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి జ్యూసీగా రావాలంటే చిన్న టిప్ పాటించామంటే కనుక మీకు చాలా బాగా కుదురుతాయండి. నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఎంత జ్యూసీగా వచ్చాయో. విత్ ప్రూఫ్తో నేను మీకు చూపిస్తున్నానండి. చూడండి ఎలా పర్ఫెక్ట్గా వచ్చాయో. సో మనం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుంటున్నాను. ఆ మిక్సింగ్ బౌల్లోనికి ఒక 1 కప్ వరకు నేను గోధుమ పిండిని తీసుకున్నానండి. మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటే కనుక బాగా వస్తాయండి. నేను దీంట్లోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకుంటున్నాను. మొత్తాన్ని చక్కగా మనం కలిపేసుకుందాము. అదేవిధంగా నేను దీంట్లోనికి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకున్నానండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా యూజ్ చేయొచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు తీసుకున్నానండి. ఇది ఫ్రెష్ పెరుగు అయితే కనుక ఈ రెసిపీకి చాలా బాగా ఉంటుందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను పంచదారను వేసుకున్నాను. మొత్తాన్ని చక్కగా మనం కలిపేసుకుందాము. మీకు కన్సిస్టెన్సీ ఒకసారి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. గట్టిగా అట్లా పట్టి అట్లా వదిలైతే ముద్దలాగా మనకి ఫామ్ అవ్వాలన్నమాట. ఒకవేళ అలా అవ్వలేదు అంటే కనుక ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. నేను దీంట్లోకి కొంచెంగా వాటర్ తీసేసుకుంటున్నాను అండి. మెజర్మెంట్ ప్రకారం అయితే కనుక 3/4 కప్పు పడుతుందండి మనకి వాటర్. అప్పుడు అయితే కరెక్ట్గా సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి పిండిని కలపడంలోనే మనకి బాదుషా అనేది పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. పిండిని 2 ఈక్వల్ పార్ట్గా డివైడెడ్ చేసేసుకున్నాను. ఒక పార్ట్ని మెత్తగా అట్లా పిసుక్కుంటూ చేతి వేళ్ళకి మధ్యలోకి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ సెకండ్ బౌల్ని కూడా నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒకదానిపైన మరొకటిని పెట్టుకుంటూ ప్రెస్ చేసుకుంటూ నెమ్మదిగా చూడండి ఏ విధంగా వచ్చిందో వీడియోలో. అలా వస్తేనే మనకి మంచిగా వస్తుందన్నమాట ఈ రెసిపీ. ఇలా వదిలేసేస్తానండి. ఒక 1 అవర్ పాటు నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోగా నేను షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని 1 కప్పు వరకు నేను పంచదారని తీసుకున్నానండి. 1 కప్పు వరకు వాటర్ తీసుకున్నాను. చక్కగా దీన్ని మెల్ట్ అవనిద్దాము. మనకి పక్కా కొలతలతో ఉండాలండి. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు పంచదార, 1 కప్పు వరకు నీళ్ళు అయితే కనుక మనకి పాకం అనేది మిగలకుండా ఉంటుందండి. వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి 2 పొంగులు వచ్చాయి కదా. మీకు పాకం అనేది తీగ పాకు కన్నా కూడా కొంచెం తక్కువగానే ఉండాలి. నేను మీకు వీడియో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి. మరి తీగ పాకం అనేది రావాల్సిన అవసరం ఏం లేదనమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. 1 అవర్ అయిందండి. 1 అవర్ తర్వాత మనం ఒకసారి చూద్దాము. పిండి చూడండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా రావడం వల్ల ఏంటంటే గుల్లబారుతుందన్నమాట. ఈ విధంగా వస్తేనే మనకి చాలా బాగా వస్తుంది ఈ రెసిపీ అనేది. నేను దాన్ని చిన్న ఉండలుగా చేసేసుకుంటున్నాను. ఒక చిన్న ఉండగా చేసుకొని నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అరచేతితో అలా ప్రెస్ చేసేసుకొని చూపుడు వేలతోటి ఈ విధంగా మనం హోల్ పెట్టుకోవాలండి. నెమ్మదిగా పెట్టుకోవాలి. కొంచెం స్లోగా ఉండండి ఈ ఒక ప్రాసెస్లో. మరి కింద వరకు కాకుండా గారెలకి వేస్తాం కదా అలా కింద వరకు దిగకూడదు. ఈ విధంగానే మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. నేనైతే ఈ సైజ్ వరకు తీసుకున్నానండి. ఎందుకంటే ఇది మళ్ళీ కొంచెం బాండీలో వేసాక ఏంటంటే ఉబ్బుతుందన్నమాట. కొంచెం పెద్దవిగా అవుతాయి. అందుకని నేను కొంచెం మీడియం సైజులో చేసేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు ఒక 7 వరకు వచ్చాయండి బాదుషాలు అనేవి. ఓకే, స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద
పాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది మీడియం హీట్లో మాత్రమే ఉండాలి, హై హీట్లో ఉండకూడదు. నెమ్మదిగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదుషాలను ఆయిల్లోకి వేసేసుకుందాము. మన బాడీ సైజుని బట్టి మనకి ఎన్ని బాదుషాలు పడతాయో మనం చూసుకోవాలి. వాటంతటా అవి మాత్రమే పైకి వచ్చినాకనే మనం చెంచా పెట్టి వెనుకకు టర్న్ చేసుకోవాలండి. అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. ముందరే కనుక మనం తీసేస్తే ఏంటంటే లోపల ఉడకదనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. దీన్ని రెండో వైపుకి కూడా నేను టర్న్ చేసేసుకుంటున్నాను. మనం ఈ రెసిపీ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే పైకి మంచి కలర్ఫుల్గా ఉంటాయి, కాకపోతే లోపల అనేది ఉడకదండి. దానివల్ల జ్యూసీనెస్ అనేది కూడా మనకి రాదనమాట. అందుకని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. మీ అందరి నోరులోనూ హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా తీపి చేయాలని నేను ఈ రెసిపీని చూపిస్తున్నానండి. నెమ్మదిగా టర్న్ చేసేసుకొని మనం రెండు వైపులకి తిప్పుకుంటూ లోపల వరకు చక్కగా ఉడికితే ఏంటంటే పాకు అనేది బాగా పీల్చుకుంటుంది అనమాట. చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు నేను దీన్ని ఆల్రెడీ మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పాకము, ఆ పాకంలోనికి వేయాలి. ఈ వేడి వేడి బాదుషాలను గోరువెచ్చగా ఉన్న ఈ పాకంలోనికి వేసేసుకుంటున్నానండి. పాకం అనేది ఒకవేళ పూర్తిగా చల్లారిపోతే కొంచెం గోరువెచ్చగా చేసేసుకొని అప్పుడు వేసుకోండి. అప్పుడు ఏంటంటే తొందరగా పీల్చుకుంటాయి లోపల వరకు కూడా మనకి. చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయండి బాదుషాలు అనేవి. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మనం అలా వదిలేసామంటే లోపలికి బాగా పీల్చుకుంటాయి అన్నమాట. మనకి పాకు అనేది ఎక్కడా మిగలదండి. మనం పర్ఫెక్ట్ కొలతలతో చేసుకున్నాం కదా, పాకు మిగలడం అనేది ఏముండదు. చూడండి, మనకు పీల్చుకుంటున్నాయి, నెమ్మదిగా ఉబ్బినాయి, చూసారా వీడియోలో. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బాదుషాలు అనేవి ప్రిపేర్ అయిపోయినాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి, మీరు ట్రై చేయండి. జ్యూసీగా రావాలంటే చిన్న టిప్ అనమాట, పిండిని కలిపే విధానము మనం కొంచెం పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే బాగొస్తాయి అన్నమాట. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింప్లీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.